మనం సాయం చేయాలి. వాళ్ళు చేయి చేపక ముందే మనం వెళ్ళి సాయం చేయాలి. వాళ్ళు ఎత్తామా వాళ్ళు మసాకీన్ అంటే ఫకీర్ వేరు, మిస్కిన్ వేరు. ఫకీర్ అంటే నమాజ్ సమయంలో వచ్చేసరికి నుంచొని ఏమంటే నేను ఫలానా ఊరికి వెళ్ళాలి, నాకు ఇది అవ్వాలి, నాది అవ్వాలి, డబ్బులు సాయం చేయండి అని. విన్నారా లేదు మీరు? అచ్చా సరే, అబ్దుల్ కరీం భాయ్ గారి సోదరుడు సౌదీలో ఉన్నాడు. నుంచొని నా అబ్దుల్ కరీం భాయ్ గారు అన్నాడు, అందరికీ సలాం అండి, ఎందుకంటే మా సోదరుడు అక్కడ ఉన్నాడు సౌదీలో, సలాం చెప్పాడు. నుంచొని చెప్పగలరా? సరే మీలో ఎవరైనా వచ్చి నుంచొని చెప్పగలరా? భయపడతారా లేదా? ఎంత ట్రైనింగ్ ఉందండి ఆడికి. నుంచున్నాడు, చెప్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఎంత ట్రైనింగ్ ఉంటే చెప్తాడు. నేను ఒకసారి మైక్ ఇస్తాను, మీకు వచ్చి కూర్చొని ఒక సలాం చెప్పండి అంతే, ఇలా మునిగిపోతారు లేదా? అరే ఆ వ్యక్తి వచ్చి ఎంత సాఫీగా మాట్లాడుతున్నాడు, ఎంత ట్రైనింగ్ ఉంటే మాట్లాడతాడు, ఎన్ని మసీదులో అడుక్కుని ఉంటే మాట్లాడతాడు, ఎంత నైపుణ్యత సాధించాడు. ఆడిని చూసి మనం జాలి పడతాం, అబ్బా నిజంగా ఎంత చక్కగా చెప్తున్నాడు. అరే భాయ్ ఇది ట్రైనింగ్, ఇది ట్రైనింగ్, ఇది వాస్తవం కాదు. వాస్తవం అయితే వణుకుతాడు, ఇలా వణుకుతాడండి. కనుక మిస్కిన్ వేరు. మిస్కిన్ అంటే రోజుకి 500 సంపాదిస్తున్నాడు, ఇంట్లో 700 ఖర్చులు, 200 లాసులు నడుస్తుంది. ఎదటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెయ్యి చేపడు. ఎందుకు? సిగ్గు బిడియం. అట్లాంటి వాడిని ఎతికి ఇవ్వమన్నాడు. మనం వెళ్తా ఏం చేస్తాం? ఇదిగో జకాత్ డబ్బులు, ఇదిగో ఫిత్రా దానం ఇస్తాం. అట్లా కాదు, ఎతికి ఇవ్వాలి. ఎవరు హక్కుదారులో కనీసం ఎత్తండి. ఆ మాట విషయం కూడా మీరు చేయకపోతే డబ్బు ఇస్తే లాభమే ఉంది. మిస్కీన్ ఎవరు? సంపాదిస్తున్నాడు కానీ సరిపోవట్లేదు, అసలు విషయం. ఆ తర్వాత అంటున్నాడు వల్ మసాకీన వాహాము సలాత వహూలు లిన్నాసి హుస్నా. జనులతో మాట్లాడితే మంచి సహృదయంతో మాట్లాడండి. మనం ఎలా మాట్లాడతాం? మన దగ్గర వచ్చిన కస్టమర్లు కూడా మనం సరిగ్గా మాట్లాడడం. ఏటా ఏం కావాలి అలా అంటున్నాడు. నమాజ్ చేసేవాడు కదా, ఖురాన్ చదివేవాడు కదా, రోజా పాటించేవాడు కదా. వహూలు చెప్పండి, లిన్నాసి హుస్నా, మంచిగా మాట్లాడండి. జనాలతో మంచిగా మాట్లాడండి. ఏమన్నా నోట్లో ముత్యాలు రాలిపోతాయి మాట్లాడితే. కొంతమంది అయితే ముఖం చూస్తేనే ఆ కస్టమర్ అబ్బా ఈడున్నాడా ఇవాళ వద్దులే కానీ వెళ్ళిపోతాడు. మాట చెప్తారు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది కదా కదా. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే, మన నోరే మంచిది లేదు, ఊరు ఎలా మంచిదవుతుంది. కనుక సోదరులారా, మాట్లాడితే మనిషి ఏదో ప్రేమాప్యతగా మాట్లాడన్నట్టు ఉండాలి. వాహీము సలాత వాతు జకాత్. లాస్ట్లో చెప్పాడు, నమాజ్ చేయండి, జకాత్ ఇవ్వండి.